హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15 మినిట్స్ పీవైకి మాస్టర్ సిరీస్లో పార్ట్ 8లో ఉన్నాం. అలాగే మనం ఇప్పటి వరకు 7 పార్ట్స్ని డిస్కస్ చేసుకున్నాం. అవి మీరు చూడలేకపోతే ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవి చూస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? అలాగే ఈ యొక్క సిరీస్ని మీరు రోజు ఫాలో అవడం వల్ల మీకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయంటే, మీ కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీగా అర్థమవుతాయి. అలాగే ఎగ్జామ్స్ సరిపడే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అలాగే టైం సేవింగ్ అయ్యేలాగా షార్ట్ కట్స్ కూడా నేర్చుకుంటారు. ఓకేనా? క్రమం తప్పకుండా ఈ సిరీస్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, అయితే ఈరోజు పార్ట్ 8లో ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. ద వోల్టేజ్ విఏబి ఇన్ ద ఫిగర్ విల్ బి, అంటే ద విఏబి ఇక్కడ అడిగాడు. అంటే హయ్యర్ పొటెన్షియల్ విఏబి అంటే ఏ దగ్గర ఉంది కాబట్టి హయ్యర్ పొటెన్షియల్, లోవర్ పొటెన్షియల్ బి అంటే విఏబి అనేది అడిగాడు. క్వశ్చన్ లో ఇది అడిగాడు. ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలమ్మా? సింపుల్ గా కేవీఎల్ అప్లై చేస్తే వస్తుంది. ఎలాగ అప్లై చేయాలో చూద్దాం. చూడండి, అప్లై కేవీఎల్ ఇన్ ద లూప్. కేవీఎల్ ఇన్ ది లూప్. ఓకే, లూప్ ఈ విధంగా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అప్లై చేస్తున్నాం అనుకోండి. స్టార్టింగ్ పొటెన్షియల్ ఏముందో అది తీసుకోండి. స్టార్టింగ్ పొటెన్షియల్ ఇక్కడ ఇక్కడ మన ఎంటర్ స్టార్టింగ్ అంతా -3 volts ప్లస్ 5 volts ప్లస్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ స్టార్టింగ్ పొటెన్షియల్ +5 volts అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ పొటెన్షియల్ ప్లస్ విఏబి, నెక్స్ట్ స్టార్టింగ్ పొటెన్షియల్ +1 volt ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని అప్పుడు ఏమవుతుంది, 5 లోంచి 3 తీస్తే 2, అంటే 2 + 1 3, అంటే విఏబి అంతా విఏబి ప్లస్ 3 volt ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. చూడండి, అవును. ఇంకా ఇక్కడ ఏం చేయాలి, విఏబి ఈజ్ ఈక్వల్స్ టు -3 volts, అంటే +3 ఇటు తీసుకొస్తే -3 volts అవుతుంది. అవునా కాదా? ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. వచ్చిందా రాలేదా? దిస్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఉందా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నోటేషన్స్ కరెక్ట్ గా తీసుకోకపోతే ఏమవుతుంది, +3 వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా? నోటేషన్స్ అనేవి కరెక్ట్ గా తీసుకోవాలి. ఓకేనా? లేకపోతే తప్పు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ద వోల్టేజ్ విఏబి ఇన్ ద ఫిగర్ విల్ బి. ఈ యొక్క ఇక్కడ అడిగాడు. అంటే ఈ విఏబి హయ్యర్ పొటెన్షియల్ ఎక్కడ ఇచ్చాడు, ఏ దగ్గర ఇచ్చాడు. హయ్యర్ పొటెన్షియల్ వి, ఇక్కడ లోవర్ పొటెన్షియల్ బి దగ్గర ఇచ్చాడు. ఇక్కడ విఏబి అనేది అడిగాడు. ఓకేనా? ఇది అడిగాడు క్వశ్చన్ లో. దీనికి ఏ విధంగా అప్లై చేయొచ్చు చూడండి. ముందు దాంట్లో కేవీఎల్ కాన్సెప్ట్ చెప్పాం, ఈ దాంట్లో కేసీఎల్. ఇది కేసీఎల్ కోసం యాడ్ చేశారు. ఓకేనా? కేసీఎల్ అంటే చూడండి ఏ విధంగా అప్లై చేయాలమ్మా. కేసీఎల్ ఫస్ట్ ఈ యొక్క నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ నోడ్. అప్లై కేసీఎల్ అట్ నోడ్ ఎక్స్. అప్లై కేసీఎల్ అట్ నోడ్ ఎక్స్. ఓకేనా? ఈ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది, ఎంట్రింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్. ఎంట్రింగ్ కరెంట్స్ ఏమున్నాయి, ఒకటే ఉంది 5. లీవింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇది ఏమిటి, కరెంట్ అక్రాస్ 5 కాబట్టి I5 ohms అని తీసుకోండి. I5 ohms సారీ త్రూ ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లీవింగ్ కరెంట్ 2 ohms ఉంది. అంటే I5 ohms ఎంత వస్తుందమ్మా, I5 ohms ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2, అంటే I5 ohms ఈజ్ ఈక్వల్స్ టు 3 amperes వచ్చింది. వచ్చిందా రాలేదా? I5 ohms ఈజ్ ఈక్వల్ టు 3 amperes. ఓకే, నెక్స్ట్ విఏబి అంటే చూడండి, యాక్చువల్గా చూడండి ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుంది. అంటే యాక్చువల్ పొటెన్షియల్ ఇక్కడ ప్లస్, ఇది మైనస్. కానీ మనకు అడిగింది ఫస్ట్ యాక్చువల్ పొటెన్షియల్ కనుక్కుందాం. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డ్రాప్. మనకి అడిగింది ఏంటి, ఆపోజిట్ లో అడిగాడు కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆడు అడిగింది ఎక్కడ అడిగాడు, విఏబి దగ్గర అడిగాడు. కానీ మనం విబిఏ దగ్గర వస్తుంది. విబిఏ దగ్గర ఎంత వస్తుంది, విబిఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ohms ఇంటూ డ్రాప్ కరెంట్ ఎంత, దాని ద్వారా కరెంట్ 3, అంటే 5 3 జా 15 volts వస్తుంది. అవునా కాదా? ఇది విబిఏ. కానీ మనం అడిగింది ఏంటి, విఏబి అడిగాడు. అంటే హయ్యర్ పొటెన్షియల్ ఏంటి అడిగాడు, ఏ దగ్గర అడిగాడు. అక్కడ మైనస్, అంటే -15 volts. మనం తీసుకున్న దానికి ఆపోజిట్ లో అడిగాడు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే
ఈజ్ ద ఆన్సర్ 15 volts. అర్థమైందా లేదా? కరెంట్ ఎంటర్ అయిన దగ్గర పాజిటివ్ తీసుకోవాలి, కానీ ఇక్కడ క్వశ్చన్ లో అడిగింది విఏబి అడిగాడు. ఓకేనా, అందుకే ఈ విధంగా తీసుకోను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కన్జ్యూమ్స్ 12 watts ఎలక్ట్రికల్ పవర్? అంటే 12 watts ఎలక్ట్రికల్ పవర్ ఏ కాంపోనెంట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నాడు. కన్జ్యూమ్స్ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ. కన్జ్యూమ్స్ అంటే కన్జ్యూమ్స్ అన్న అబ్జర్వ్స్ అన్న ఒకటే, అంటే ఏది తీసుకుంటుంది అని అడిగాడు. అసలు ఆ పవర్ అసలు ఏమేమి తీసుకుంటాయి, ఏమేమి జనరేట్ చేస్తే చూద్దాం. అసలు మనకి 2 types ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏది? ఫస్ట్ వన్ యాక్టివ్ ఎలిమెంట్స్, సెకండ్ వన్ పాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయమ్మా? ఇవి ఇప్పుడు కూడా పవర్ ని ఇస్తాయి, అంటే ఇవి ఆల్వేస్ డెలివర్స్ అంటారు. ఓకేనా, ఇట్ ఆల్వేస్ డెలివర్స్ ద పవర్. ఓకేనా. పాసివ్ ఎలిమెంట్స్ ఏమంటాయమ్మా? పాసివ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? కన్జ్యూమ్స్ ఆర్ అబ్జర్వ్స్. ఓకేనా, కన్జ్యూమ్స్ ఆర్ అబ్జర్వ్స్ పవర్. ఓకేనా, ఈ విధంగా. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఆర్, ఎల్, సి అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఈ పాసివ్. ఇవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? ఇవి ఎప్పుడు కూడా పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ డెలివరీ అడిగాడంటే నెగిటివ్ టర్మ్ ఇండికేట్ చేస్తాం. ఓకేనా, పవర్ డెలివర్డ్ అని అడిగాడు అనుకో, పవర్ డెలివర్డ్ అంటే నెగిటివ్ టర్మ్ తోటి ఇండికేట్ చేసి దాన్ని ఆన్సర్ చూపిస్తాం. అదే యాక్టివ్ టర్మ్ లో పవర్ అబ్జర్వ్ అన్నాడు అనుకో, ఆర్ కన్జ్యూమ్ అన్నాడు అనుకో, ఇది నెగిటివ్ టర్మ్స్ లో చూపిస్తాం. ఓకేనా, ఇండికేషన్ నెగిటివ్ టర్మ్స్ లో చూపిస్తాం. అంటే ఇది అసలు దీనికి సామర్థ్యం, ఇది డెలివర్ చేయగలుగుతుంది. యాక్టివ్ ఎప్పుడు డెలివర్ చేస్తుంది, కానీ ఒకవేళ అబ్జర్వ్ అడిగితే దానికి ఆపోజిట్ సైన్ పెట్టాలి, నెగిటివ్. అదే ప్యాసివ్ అడిగితే ఇవేంటి? ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేసుకుంటాం. ఒకవేళ డెలివర్స్ అడిగితే నెగిటివ్ పెట్టాలి. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ లో అసలు కన్జ్యూమ్ ఏమేమి చేసుకుంటున్నాయి, డెలివరీ ఏమేమి చేసుకుంటున్నాయి, కానీ మనకు ఆ క్వశ్చన్ లో అడిగింది మాత్రం ఓన్లీ కన్జ్యూమ్ ఒకటే అడిగాడు. ఓకేనా, ఫస్ట్ ఈజీగా చూడండి అమ్మ. ఫస్ట్ పవర్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ పవర్ వి ఇంటూ ఐ. అది తర్వాత ఆ నోటేషన్స్ అన్ని తర్వాత. పి ఇంటూ ఐ 4 3. పి ఈజ్ ఈక్వల్స్ టు 6 వి ఇంటూ ఐ. వి ఇంటూ ఐ కాబట్టి 2 ఇంటూ 6. ఇక్కడ ఇక్కడ కూడా వి ఇంటూ ఐ కాబట్టి 6 ఇంటూ 2. ఇక్కడ కూడా వి ఇంటూ ఐ కాబట్టి 3 ఇంటూ 4. ఎంత? 4 3 is 12. P is equal to 12 watts. P is equals to 12 watts. P is equals to 12 watts. నెక్స్ట్ P is equals to 12 watts. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ లో? కన్జ్యూమ్స్ అన్నాడు. బాగా చూడండి, కన్జ్యూమ్స్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా కన్జ్యూమ్స్ అంటే ఏ కన్జ్యూమ్ చేసుకుంటాయి? ఎప్పుడు కూడా ప్యాసివ్ ఎలిమెంట్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. అంటే ఎప్పుడైతే ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుందో అవి మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఇవే ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇవి మాత్రమే ప్యాసివ్ ఎలిమెంట్స్. అదే ఒకవేళ యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఇవేం చేస్తాయి? డెలివర్ చేస్తాయి. ఇప్పుడు కూడా ప్లస్ నుంచి బయటికి అనేది కరెంట్ వస్తుంది, ఇవి డెలివర్ చేస్తాయి. ఓకేనా, ఇవేంటి? యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, మరి ఇచ్చిన క్వశ్చన్ లో ఏమడిగాడు? కన్జ్యూమ్స్ అన్నాడు. అంటే ప్లస్ దగ్గర ఏమవ్వాలి? కరెంట్ ఎంటర్ అవ్వాలి. ప్లస్ దగ్గర ఏమేమి కరెంట్ ఎంటర్ అవుతుందో చూడండి. ప్లస్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇది ప్లస్ దగ్గర కరెంట్ లీవ్ అవుతుంది, ఇది ప్లస్ దగ్గర లీవ్ అవుతుంది, ఇది ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుంది. అంటే ఇందులో కరెంట్ ఎంటర్ అవుతుంది, ఏ దాంట్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, అలాగే ఏ దాంట్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, అలాగే డి దగ్గర కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది. బి, సి కరెంట్ ఎంటర్ అవ్వట్లేదు, లీవ్ అవ్వట్లేదు. అంటే ఈ రెండు ఏం చేస్తున్నాయి? ఈ రెండు కూడా డెలివర్ చేస్తున్నాయి, అంటే ఇవి డెలివర్. ఓకేనా, కన్జ్యూమ్స్ అన్నాడు కాబట్టి ఆప్షన్స్ ఏమేమవుతాయి? ఏ అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా లేదా? ఒకవేళ కొన్ని టైమ్స్ ఏమంటాడంటే కన్జ్యూమ్స్ -12 watts అంటాడు. కన్జ్యూమ్స్ -12 watts అంటే మైనస్ ఉంది, అంటే ఆటోమేటిక్గా నువ్వు చూడాల్సింది ఏంటి? ఏవైతే డెలివర్ చేస్తున్నాయో చూడాలి. డెలివర్స్ 12 watts. ఇదైనా ఒకటే, కాకపోతే ఇక్కడ జస్ట్ తెలుసుకోవాలి. కన్జ్యూమ్స్ -12 watts అన్నాడంటే ఆబ్వియస్లీగా డెలివర్స్ 12 watts అని. ఓకేనా, అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా చూడండి. ఫర్ ద గ్రాఫ్ షోన్ బిలో, కింద ఇచ్చిన గ్రాఫ్ కి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది అడిగాడు. ఓకేనా, మనకి తెలిసిన ఫార్ములా టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉన్నది ఒకటే కదా ఉంది, ఏంటి R2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా నాట్ ఇంటూ T2 మైనస్ T1. ఇదే కదా అడిగాడు, ఇదే కదా ఉంది మనకు తెలిసిన ఫార్ములా. ఏం అడిగాడు ఇందులో, టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఆల్ఫా నాట్ అనేది అడిగాడు. మిగిలినవన్నీ ఉన్నాయో లేదో చూడండి. అంటే 2 ఇన్స్టెంట్ లో రెసిస్టెన్స్ ఉండాలి, 2 ఇన్స్టెంట్స్ లో టెంపరేచర్స్ ఉండాలి. చూడండి గివెన్ గ్రాఫ్ బట్టి ఇదేంటి ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో ఇచ్చింది రెసిస్టర్, ఎక్స్ యాక్సిస్ లో ఇచ్చింది టెంపరేచర్. ఓకేనా, అంటే చూడండి ఫస్ట్ ఇన్స్టెంట్ లో ఉన్నది T1 0 డిగ్రీ సెల్సియస్, ఇక్కడ T2 ఎంత 15 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎంత R1 ఎంత 30 ఓమ్స్, R2 ఎంత 60 ఓమ్స్. అంటే అంత డేటా ఉంది మన దగ్గర. ఆ డేటా అంతటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన వర్క్ అనేది అయిపోయినట్టే. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో చూస్తాను. ఓకే చూడండి ఇలాగా చూడండి. R2 ఎంత 60 is equals to R1 ఎంత 30. ఓకే, బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ ఆల్ఫా నాట్ మనకు తెలియదు కాబట్టి అదే ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఆల్ఫా నాట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి T2 ఎంత 15 మైనస్ T1 ఎంత 0. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి అమ్మ, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 30ని ఇటు తీసుకొస్తాను, 60/30 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 1 ప్లస్ ఆల్ఫా నాట్ 15 మైనస్ 0 15 ఉంటుంది. అవునా కాదు, ఇది ఇలా చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇదేంటి క్యాన్సిలేషన్స్ జరుగుతుంది. ఎలాగా 1 0 2 0. అవునా కాదు, ఇప్పుడు ఏంటి 2 మైనస్ 1, ఈ ప్లస్ 1 అటు తీసుకెళ్తాను, -1 ఈజ్ ఈక్వల్స్ టు 15 ఆల్ఫా నాట్ అని రాసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 1/15 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా నాట్ వచ్చిందా రాలేదా? అంటే చూడండి ఆల్ఫా నాట్ ఎంత వచ్చింది 1/15 యూనిట్స్ ఏంటమ్మా దీనికి పెర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడు, డెసిమల్స్ లో ఇచ్చాడు. ఏదంటే ఫైండ్ అవుట్ చేయండి. 1/15 అంటే మాక్సిమం 0.066 ఏమో వస్తుంది అనుకుంటా. 15.000 15 6 90. ఓకే, అంటే 0.666. ఓకే, ఇలాగ వస్తుంది. ఆన్సర్ మాత్రం ఇది డెసిమల్ లో అడిగితే 0.06. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఈ విధంగా చేయాలి. ఓకేనా, యూనిట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ హౌ మెనీ నోడ్స్ బ్రాంచెస్ లూప్స్ అండ్ మెసెస్ ఆర్ దేర్ ఇన్ ద సర్క్యూట్ బిలో రెస్పెక్టివ్లీ. ఏమేమి ఉన్నాయి అని అడిగారు. ఓకేనా, చూడండి ఫస్ట్ ఏంటి నోడ్స్, నెక్స్ట్ బ్రాంచెస్, నెక్స్ట్ లూప్స్, నెక్స్ట్ మెసెస్. అసలు ప్రతి దానికి కూడా మనకి డెఫినేషన్స్ తెలియాలి. తెలిస్తే అప్పుడే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. అవునా కాదా? చూడండి నోడ్స్ అంటే ఏంటమ్మా, పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ఎలిమెంట్స్. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ఎలిమెంట్స్ కి మధ్యలో ఉన్న పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్. ఓకేనా, నెక్స్ట్ బ్రాంచెస్ అంటే ఏంటమ్మా, బ్రాంచెస్ అంటే elemental connection between the nodes, elemental connection between the nodes. ఓకేనా, నెక్స్ట్ లూప్స్ అంటే ఏంటమ్మా, ఆల్ పాసిబుల్ క్లోజ్డ్ పాత్స్. ఆల్ పాసిబుల్ గుర్తుపెట్టుకోండి, ఆల్ పాసిబుల్ క్లోజ్డ్ పాత్స్. నెక్స్ట్ మెసెస్ అంటే ఏంటమ్మా, ఇండిపెండెంట్ లూప్స్. అంటే ఇండిపెండెంట్ లూప్స్. ఓకేనా, ఓకే ఒక్కొక్కటి చెప్తాను చూడండి. నోడ్ అంటే ఏమన్నాను, ది పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. అంటే ఒక 2 ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న ఇంటర్ కనెక్షన్ నే మనం ఏమంటాం, నోడ్ అంటాం. ఇదిగోండి ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. అంటే
ఈ దీంట్లో మధ్యలో ఉన్న ఇంటర్ కనెక్షనే ఏమవుతుంది, నోడ్ అవుతుంది. ఇంకో ఇది ఒక నోడ్. ఓకే, నెక్స్ట్ ఇగో ఇది ఒకటి అవునా కాదు, అంటే ఇది ఒకటి, ఇది కూడా ఇక్కడ కూడా ఉంది కనెక్షన్, ఇది మొత్తం ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఈ రెండాట్లకి మధ్య ఇంటర్ కనెక్షన్. ఇది చూడండి, ఇదంతా ఒకటే నోడ్, ఎందుకంటే ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు, ఇదంతా ఒక నోడ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అర్థమైందా? ఇవి నోడ్స్. నోడ్స్ ఎన్ని ఉన్నాయమ్మా చూడండి, నోడ్స్ ఎన్ని ఉన్నాయి, నోడ్స్ 1 2 3 4 5 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా, 5 నోడ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, బ్రాంచెస్. 5 నోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంచెస్ ఏంటి, ఎలిమెంటల్ కనెక్షన్ బిట్వీన్ ద నోడ్స్. నోడ్స్ మధ్యన ఎలిమెంటల్ కనెక్షన్ అంట. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా లెక్క పెడితే అదే బ్రాంచెస్ అవుతుంది. ఏంటంటే 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయమ్మా, 6 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ లూప్స్. లూప్స్ అంటే ఏంటమ్మా చూడండి, లూప్స్ అంటే ఏమన్నాను, ఆల్ పాసిబుల్ క్లోజ్డ్ పాత్స్. అంటే క్లోజ్డ్ పాత్స్ అంటే మొత్తం ఫస్ట్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వచ్చేటట్టు ఉండాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం అనుకో, 1 దగ్గర స్టార్ట్ అయ్యి 1 2 3 ఇట్లా 4 5 అదే ఇట్లాగా 1 2 5 ఇది కవర్ చేసుకొని ఇలా వచ్చామా లేదా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 2 3 4 మళ్ళీ 5 మళ్ళీ 2 మళ్ళీ ఇది అక్కడికి వస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా చూడండి, 1 2 ఇది ఇలా లూపే కదా ఇదంతా, ఇలా 4 మళ్ళీ 1 దగ్గరికి వచ్చాం. ఇవన్నీ ఆల్ పాసిబుల్ క్లోజ్డ్ పాత్స్. ఓకేనా, ఇవి లూప్స్. ఎన్ని లూప్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటమ్మా, మెస్సెస్. మెస్సెస్ కావాలొద్దా, మెస్సెస్ ఎలాగా చూడండి, ఇండిపెండెంట్ లూప్స్ అంటే ఒక లూప్ ఒక లూప్ సంబంధం ఉండకూడదు. అంటే ఒక దాని దగ్గర ఇందాక ఏం చేసాం చూడండి, ఫస్ట్ ఇది డ్రా చేసాము, ఓకే, నెక్స్ట్ ఇది డ్రా చేసాము, థర్డ్ ఏం చేసాం, మొత్తం అన్ని కలిపి ఒక డ్రా చేసాం. అంటే థర్డ్గా అసలు మెస్సెస్ అంటే ఇండిపెండెంట్ లూప్స్, అంటే థర్డ్ సంబంధం ఉండదు. ఎందుకు, రెండు కలుపుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి లూప్స్. ఓకేనా, అందుకే ఈ రెండు మాత్రమే ఓన్లీ లూప్స్. ఏంటి, ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి. ఓకేనా, ఈ డైరెక్షన్ ఎలాగైనా తీసుకోండి తప్పలేదు. ఓకేనా, ఇవి రెండు లూప్స్, లూప్ 1 లూప్ 2. ఓకే, అంటే ఎన్ని లూప్స్ ఉన్నట్టు, 2 లూప్స్ ఉన్నట్టు. అంటే రెస్పెక్టివ్ గా అంటే ఒక వరుసగా 5 6 3 2 ఎందులో ఉందో చూడండి, 5 6 3 2 ఎక్కడ ఉంది, 5 6 3 2 బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చూడండి ఏమైనా మీరు తప్పు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కడ తప్పు జరిగంటే, మామూలుగా ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఒక నోడ్ కింద ఇది ఒక నోడ్ కింద ఫైండ్ అవుట్ చేసేస్తే అప్పుడు 6 అయిపోతుంది. అప్పుడు ఇది కానీ సారీ ఇది పెట్టేస్తారు, కానీ ఇది కాదు తప్పు. ఓకేనా, ఎన్ని నోడ్స్ అమ్మా, ఇప్పుడు కూడా నోడ్స్ ఎన్ని 5. ఎందుకు, ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ మధ్యలో కనెక్షన్. ఇదేంటి జస్ట్ వైర్, నువ్వు ఇలా పెట్టు అంతే, దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు వైర్. ఓకేనా, అర్థమైందా లేదా. ఓకే, ఈ రోజు కూడా మనం క్లాస్లో 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క క్లాస్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.